కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरीताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। हरिनाम संकीर्तन की जय। अनंत कोटि हरे कृष्ण वैष्णव की माताजी, जय। दंडवत प्रणाम माताजी। Hare Krishna Mataji and Prabhuji. Thank you so much for joining today's session. హరే మనం కృష్ణ 13వ మాతాజీ అధ్యాయంలో ఉన్నాం కదా. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. సో మనం 13th చాప్టర్ లో ఉన్నాము. ఏ శ్లోకం వరకు అయింది? 18th వరకు అయింది మాత. 18th 19th అయిపోయింది. ఓకే, 18, 19 అయిపోయింది. మనం 20th నుంచి చెప్పుకోవాలి కదా. 20th ఒకసారి రిసైట్ చేసుకుందాం. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। కృష్ణ దండవత్ ప్రణామ్. हरे సో कृष्ण 20th माताजी, శ్లోక. दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. 20th రిసైట్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ అనాది ఉభావసి విద్యానాది ఉభావసి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ
విద్ధి అనాదివుభావపి విద్యనాదిర్భావసి అపి భావతి వికారాంశ గుణాంశైవ వికారాంశ వికారాంశ విద్ధి ప్రకృతి సంభవాన్. విత్తి ప్రకృతి సంభవాన్. భగవాన్. కళావతి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ధన్యవాదాలు మాతాజీ. హరే బోల్ ప్రభు. ఉషారాణి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంశ గుణం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. అనువాదం. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని అందరి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములను అనునవి భౌతిక ప్రకృతులను ఉద్భవించినవి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి భాష్యము. ఓకే మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదకి జై. ఈ అధ్యాయమునందులు తెలుపబడిన జ్ఞానము ద్వారా ఎవరైనానో కర్మ క్షేత్రము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను గూర్చి ఎరుగవచ్చును. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతిమైనటిది. దాని యందు బద్ధుడై దేహకర్మలను అనుభవించుచు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు. అతడి జ్ఞాత. అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఆ ఆత్మ పరమాత్మ రూపమును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణము లేనని మరి మనము అవగాహనము చేసుకొనవలను. జీవాత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తరణ అయి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. భౌతిక ప్రకృతి జీవాత్మ రెండును నిత్యములైనవి. అనగా సృష్టికి పూర్వము కూడా అవి స్థితిని కలిగి ఉన్నవని భావము. భౌతిక ప్రకృతి పరమ పురుషుని శక్తి నుండి ఉద్భవించినది. జీవులు కూడా పరమ పురుషుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణునందు లీనమై అవసరమైనప్పుడు మహాతత్వము అను సాధనం ద్వారా వ్యక్తమగును. అట్లే జీవులు కూడా భగవానుని అందే అవ్యక్తముగా నిలిచియుందురు. కానీ వారు బద్ధులై పరమ పురుషుని సేవ పట్ల విముఖులగుట చేత ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు అవకాశమును కోల్పోయిరి. కానీ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు ప్రకృతి జగత్తునందు వర్తించుటకు తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను సాధించుటకే అవకాశం ఇవ్వబడుచున్నారు. భౌతిక జగత్తు యొక్క సృష్టి రహస్యం ఇదియే. యథార్థంగా జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక అంశము. కానీ జీవుడు తన తిరుగుబాటు కోరని వలననే భౌతిక ప్రకృతిలో బంధింపబడుట సంభవించినది. శ్రీకృష్ణ భగవానుని అంశులైన ఈ జీవులు భౌతిక ప్రకృతిలో సంబంధమును ఎట్లు పొందినన్న విషయము యథార్థంగా అతి ముఖ్యమైనది కాదు. దేవాది దేవుడు అది ఎట్లు
మరియు ఎందుకు ఎట్లు జరుగునో ఎరుగును. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణ చేయుచున్నారని భగవానుడు ధర్మశాస్త్రం నందు చెప్పుచున్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకం నందు విషయముల ద్వారా త్రిగుణములచే కలుగు భౌతిక ప్రకృతి ప్రభావములు మరియు సర్వ ప్రవర్తనములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవే అని మనము నిశ్చయముగా ఎరుగవలెను. జీవులకు సంబంధించిన సమస్త పరివర్తనములకును మరియు వైవిధ్యములకును దేహమే కారణము. ఆత్మదృష్ట్యా జీవులందరూ సమానులే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మచ్ మాతాజీ. కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ 13.20 మనకి 20 శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, సో ప్రకృతి ఇంకా పురుష ఇద్దరు అనాది అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రకృతి పురుషం చేయవ విద్ధి అనాది భావపి అంటున్నారు. అంటే పురుషుడు అనాది అని మనకి ముందే అర్థమవుతుంది. అంటే ఇక్కడ పురుష అంటే జీవాత్మ గురించి చెప్తున్నారు అనమాట. జీవాత్మ అనాది అని మనకి ముందే తెలుసు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యారు జీవాత్మ, ఎప్పుడు భగవంతుడు స్టార్ట్ అయ్యారు అనేది మనకి ఎవరికి తెలియదు అనమాట. సో అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది, నిత్యం అని చెప్తారు. అనాది అని కూడా చెప్తారు అనమాట. సో పరమాత్మ కూడా నిత్యంగా ఉంటారు, జీవాత్మ కూడా నిత్యంగా ఉంటారు అనమాట. మనకి 2.20లో కూడా చెప్పారు కదా, నా జాయతే మ్రయతే వా కదాచిన్ అని చెప్పారు కదా. కానీ ఇక్కడ ప్రకృతి ఎలా నిత్యం అవుతుంది? ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, ప్రకృతి పురుష ఇద్దరు అనాది అని చెప్తున్నారు అనమాట. సో మనకి జీవాత్మ పరమాత్మ ఇద్దరు అనాది అని తెలుసు, కానీ ప్రకృతి ఎలా అనాది అవుతుంది అనేది అర్థం చేసుకున్నాము. అయితే 13.14 నుంచి 13.18 వరకు కృష్ణ పరమాత్మ గురించి వివరించారు అనమాట. ఆయన లక్షణాల గురించి వివరించారు. సో ఆయన్ని క్షేత్రజ్ఞ అంటారని కూడా చెప్పారు. ఇంకా శరీరాన్ని తెలిసిన వాళ్ళల్లో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారని చెప్పారనమాట. సో 13.20లో జీవ ఎలా ప్రకృతి అంటే మాయతో సంబంధం కలిగి మాయలో చిక్కుకుంటున్నాడు అనేది చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో పురుష అంటే ఎవరంటే ఇక్కడ మనకి ఒక క్లారిటీ ఉండాలన్నమాట. పురుష అనే పదానికి అర్థం ఏంటంటే భోక్త అనుకోవచ్చు. అంటే ఎవరైతే ఎంజాయరో వాళ్ళని పురుష అంటారు. ఎవరైతే నియంత్రిస్తారో కంట్రోలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని భోక్త అంటారు. ఇంకా ఎవరైతే యజమాని ఉంటారో అంటే ప్రొప్రైటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పురుష అంటారు. ఎవరైతే మాస్టర్ అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళని పురుష అంటారు అనమాట. అంటే జనరల్ గా మనకి చూస్తే మగవాళ్ళని పురుష అంటారు మనకి భౌతిక ప్రపంచంలో. కానీ ఎగ్జాక్ట్ పురుష డెఫినేషన్ ఏంటంటే ఎంజాయర్, కంట్రోలర్, ప్రొప్రైటర్, మాస్టర్ అనమాట. అంటే భోక్త, నియంత్రకుడు, యజమాని, అధిపతి వీళ్ళని పురుష అంటారు అనమాట. సో అంటే అసలు పురుష ఎవరు? దీనికి ఎవరు సూట్ అవుతారు? జీవులు. కృష్ణ మాతాజీ. భగవంతుడు. సో అసలు భోక్త, అసలు నియంత్రకుడు, అసలు యజమాని, అసలు అధిపతి మనకి భగవంతుడు అనమాట. కానీ కొన్నిసార్లు జీవుణ్ణి కూడా పురుష అంటారు. ఎందుకు అంటారంటే జీవుడు ఎందుకు పురుషుడు అవుతున్నాడంటే జనరల్ గా చూస్తే మనకి 7.45 ఎవరికైనా గుర్తున్నాయా? 7.4లో 5లో మనకి 2 విషయాలు చెప్తారు అనమాట కృష్ణ. ఎవరికైనా గుర్తుందా? భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ భిన్న ప్రకృతి రష్టద అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ భిన్న ప్రకృతి అని చెప్పారనమాట. ఈ భూమి, ఆపో అనలో వాయు, ఈ బుద్ధి, కమ్మనో బుద్ధి రేవచ అన్నారు. ఇవన్నీ భిన్న ప్రకృతి అంటే సపరేటెడ్ ఎనర్జీస్ అని చెప్పారనమాట. అది కూడా నా భౌతిక శక్తి అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్పారు? అపరేయమితస్వాన్యాం ప్రకృతి బుద్ధిమే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్ అన్నారు. అంటే ఏంటి? జీవులు కూడా ప్రకృతిలోనే ఉన్నారని చెప్తున్నారు, కానీ అది పరాప్రకృతి, అది ఉన్నతమైన ప్రకృతి, స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్పారనమాట. సో ప్రకృతి అంటే శక్తి అని అర్థం అనమాట. పురుషుడు అంటే శక్తిమాన్. అంటే భగవంతుడు శక్తిమాన్ అయితే జీవుడు శక్తి కిందకు వస్తాడనమాట. అందుకనే జీవేర స్వరూపహై కృష్ణేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్, జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్ అంటారు. అంటే జీవ స్వరూపం ఏంటంటే ప్రకృతియే గాని భగవంతుడి దాసుడు అనమాట. ఆయన పురుషుడు కాదు, జీవాత్మ పురుషుడు కాదు. కానీ ఎందుకు పురుష అని ఎందుకు అంటున్నారంటే జీవాత్మ అనుకుంటాడు నేనే యజమాని, నేనే భోక్త, నేనే కంట్రోలర్ అనుకుంటాడు కాబట్టి. అంటే మెంటాలిటీ అలా ఉంటుందంట. స్వభావరీత్యా
పురుషుడు కాదు, కానీ భావం మెంటాలిటీ ఏదైతే ఉందో అది పురుష మెంటాలిటీ ఉంటుందంట. అందుకని శాస్త్రాల్లో కొన్నిసార్లు జీవాత్మని కూడా పురుషుడుని సంబోధిస్తూ ఉంటారన్నమాట. కానీ అది స్వరూపం వల్ల కాదు, భావం వల్ల మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. సో అసలు పురుషుడు ఎవరంటే 13.23లో కూడా కృష్ణ చెప్తారు, అది మనం తర్వాత చూద్దాం. కానీ ప్రకృతి ఎందుకు అనాది అని చెప్తున్నారంటే, ప్రకృతి భగవంతుడి శక్తి. శక్తి శక్తిమాన్ రెండు అనుసంధానమై ఉంటాయని చెప్తారనమాట. శక్తి లేకుండా శక్తిమాన్ ఉండరు, శక్తిమాన్ లేకుండా శక్తి ఉండదు, రెండు ఇండివిజువల్ గా ఉండవని చెప్తారు. అందుకని సృష్టికి ముందు ఏమవుతుందంటే మనకి శ్రీమద్ భాగవతం 2nd cantoలో చెప్తారనమాట. మొత్తం సృష్టి ఎలా అవుతుంది, దానికి ఆ సమయంలో ఏమేమి జరుగుతాయి, ఎలాంటి వికారాలు జరుగుతాయి, ఎలాంటి మార్పులు చెందుతాయి అనేది మనకి చెప్తారనమాట. మనం అంత డీటెయిల్ గా ఇక్కడ చెప్పుకోము, కానీ 2nd canto భాగవతంలో క్లియర్ గా చెప్తారనమాట. ఇవన్నీ మనకి విశ్వం కోటాను కోట బ్రహ్మాండాలు భగవంతుని శ్వేతరంధ్రాల నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే భగవంతుడు ఊపిరి వదిలినప్పుడు ఆ బ్రహ్మాండాలన్నీ ఆయన శ్వేతరంధ్రాల్లో నుంచి బయటకు వస్తాయి. ఆయన ఊపిరి పీల్చుకున్నప్పుడు అవన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సృష్టి సమయంలో మనకి చాలా మార్పులు వస్తాయి. ప్రధానం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి 3 గుణాలు, 3 గుణాల నుంచి ఈ స్థూల సృష్టి, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత జీవులు ఆ ప్రకృతిలో ప్రవేశిస్తారనమాట. అందువల్ల ప్రకృతి కొత్తగా సృష్టించబడింది కాదనమాట. అంటే వ్యక్త అవ్యక్త అవుతూ ఉంటుంది అనమాట. అంటే భగవంతుడు సృష్టి నుంచి ఆయన నుంచి బ్రహ్మాండాలు వచ్చినప్పుడు ఈ మార్పులన్నీ చెందినప్పుడు సృష్టిలోకి జీవులు ప్రవేశింపబడతారు. దాన్ని వ్యక్త స్థితిలో ఉన్నట్టు అంటారు అనమాట. అవ్యక్త అంటే ఎప్పుడైతే భగవంతుడి లోపలికి అన్ని బ్రహ్మాండాలు కలిసిపోతాయో దాన్ని అవ్యక్త స్టేట్ లో ఉన్నట్టు అని చెప్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉందనుకోండి, మన ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు అన్ని ఉంటాయి. లైట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుందా, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది కదా. అంటే ఆన్ చేసినప్పుడే మనకి వెలుతురు కనిపిస్తుంది, అవునా కదా? అవును మాతాజీ. అంటే అది వ్యక్తం అవుతుంది అనమాట. అంటే మనం ఆన్ చేసినప్పుడు అది వ్యక్తం అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు వ్యక్తం అవ్వట్లేదు అనమాట. అవ్యక్త స్టేట్ లో ఉన్నట్టు అర్థం అనమాట. అవ్యక్త ఉన్నప్పుడు మనకి లైట్ కనిపించదు అనమాట, అంటే మన చీకటిగా ఉంటుంది. వ్యక్త స్టేట్ లో ఉన్నప్పుడు వెలుతురు కనిపిస్తుంది. అంటే కరెంటు లేనట్టు కాదు కదా, మనం ఆన్ చేయలేదు. అలానే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు వ్యక్త స్టేట్ లో ఉన్నప్పుడు జీవులు దాంట్లో ప్రవేశించబడతారు. అవ్యక్త స్టేట్ లో ఉన్నప్పుడు భగవంతుడిలోకి వెళ్ళిపోతారు. అది వ్యక్త అవ్యక్త స్టేట్. అంటే జీవుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ వ్యక్త అవ్యక్త అవుతూ ఉంటారని చెప్తున్నారు అనమాట. సో దాంట్లో వికారాల గురించి కూడా చెప్పారు. అంటే వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవ అని అంటున్నారు. అంటే ఏంటంటే మన శరీరంలో మార్పులు ఉంటాయి, పంచభూతాల్లో మార్పులు ఉంటాయి, మనస్సు ఇంద్రియాలు మార్పులు ఉంటాయి, గుణాల్లో కూడా మార్పులు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి నుంచే వస్తాయని చెప్తున్నారు. సో గుణాలు మన స్వరూపం కాదు, మనం గుణాల్ని అనుభవిస్తున్నాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణ చెప్పినట్టు జీవుడు పరాప్రకృతి అని చెప్పారు, భౌతిక ప్రపంచం భిన్నా ప్రకృతి అని చెప్పారు, కృష్ణుడు శక్తిమాన్ అని చెప్పారు. జీవుడు పరాప్రకృతి, భౌతిక ప్రపంచం భిన్నా ప్రకృతి, ఆ రెండు శక్తి, కృష్ణుడు శక్తిమాన్ అన్నమాట. కానీ బద్ధావస్థలో ఉన్నప్పుడు జీవుడు ఏమనుకుంటాడంటే నేనే పురుషుడిని అనుకుంటాడు. అందుకని మనకి ఈ పురుష పదం అనేది ఎక్కువ వాడతారు జీవుడికి కూడా అని అనుకున్నాం కదా. కానీ ఈ శ్లోకంలో మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. ప్రకృతి, జీవుడు ఇద్దరు అనాది. ప్రకృతిలో జరిగే మార్పులు ఇంకా అవన్నీ గుణాల నుంచే వస్తాయని చెప్తున్నారు అనమాట. ప్రకృతిలో ఏవైతే గుణాలు ఉంటాయో అవన్నీ గుణాల నుంచి మార్పులు వస్తూ ఉంటాయి. జీవుడు అసలు పురుషుడు కాదు, కానీ పురుష భావం వల్ల ఈ బంధంలో చిక్కుకుపోతున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో అసలు పురుషుడు కృష్ణుడు, మనము శక్తి అయితే ఆయన శక్తిమాన్ అన్నమాట. అయితే ఈ అవగాహన వచ్చినప్పుడు మనకి అహంకారం ఏదైతే ఉంటుందో, నేనే కంట్రోలర్ని, నేనే యజమానిని, నేనే అంతా చేస్తున్నాను అనే ఏదైతే అహంకారం ఉంటుందో అది తగ్గిపోతుందంట. తగ్గుతుందా లేదా ఈ అవగాహన వచ్చినప్పుడు, మనకి నాలెడ్జ్ వచ్చినప్పుడు? తగ్గుతుంది. మాతాజీ. తగ్గినప్పుడు మనకి ఏం స్టార్ట్ అవుతుంది? భక్తి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ శ్లోకంలో మనం అది నేర్చుకోవాలన్నమాట. ప్రకృతి, జీవుడు ఇద్దరు అనాథులే. ప్రకృతిలో జరిగే మార్పులు, ఈ గుణాలు అన్ని ప్రకృతి నుంచే వస్తాయి. ఇంకా మనం శక్తి అయితే భగవంతుడు శక్తిమాన్. ఇంకా జీవుడు అసలు పురుషుడు కాదు, కానీ పురుష స్వభావం వల్ల ఈ బంధంలో చిక్కుకుంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా క్లియర్ గా చెప్తారు కృష్ణ 13.2 అని చూద్దాం. ఇది క్లియర్ గానే ఉందా 13.20? Yes, Mother. Yes, Mother. సో దీంట్లో ఇంకొంచెం క్లారిటీ ఇస్తారు కృష్ణ, ఇది ఒకసారి చదువుదాము. కార్యకారణ కర్తృత్వే కారణకర్తృత్వే
हेतुः प्रकृतिरुच्यते हेतुः प्रकृति प्रकृतिरुच्यते रचते पुरुषसुखदुःखानां पुरुषसुखानां भोक्तृत्वे हेतुरुच्यते भोक्तृत्वे भोक्तृत्वेरुच्यते हेतुरुच्यते कार्यकारणकर्तृत्वे कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते हेतुः हेतुः प्रकृतिरुच्यते प्रकृतिरुच्यते पुरुषसुखदुःखानां पुरुषसुखानां भोक्तृत्वे हेतुरुच्यते भोक्तृत्वे हेतुरुच्यते ఆపో అని ఎవరు మాతాజీ ప్రభుజీ మీరు చదవండి, శ్లోకం రిసైట్ చేయండి మాతాజీ గారు. ఓపో A5 హరే కృష్ణ పేరు పెట్టుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీ పేరేంటి మాతాజీ? లలిత మాతాజీ, జీ లలిత. ఓకే మాతాజీ, నేను చేంజ్ చేస్తాను. చదవండి మాతాజీ, శ్లోకం రిసైట్ చేయండి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండప్రణాం. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరి బోల్ మాతాజీ. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భౌతిక కార్యకారణములన్నిటికీ ప్రకృతియే హేతువనియు జగత్తునందలి వివిధ సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు భాష్యం సగం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. భాష్యము బై జయ శ్రీల ప్రభుపాద్కి జై. జీవుల యందలి వివిధ ఇంద్రియములు వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే కారణము. 84 లక్షల జీవరాశులన్నీయును భౌతిక ప్రకృతి నుండియే ఉద్భవించినవి. ఇవి అన్నీయును వాస్తవమునకు భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ వాంఛల చేత కలుగుచున్నవి. అతడు అట్టి వివిధ దేహములందు ప్రవేశపెట్టబడినప్పుడు వివిధములైన సుఖదుఖములను అనుభవించును. అతడు అనుభవించు ఈ భౌతిక సుఖదుఖములకు అతని దేహమే కారణము కాని స్వయముగా అతడు కారణము కాదు. నిజస్థితిలో జీవుడు నిస్సందేహముగా ఆనందమును అనుభవించును. కనుక అట్టి స్థితియే అతని వాస్తవ స్వరూప స్థితి. కానీ ప్రకృతిపై అధికారము చెలాయింపగోరుటచే అతడు ఈ భౌతిక జగత్తును చేరుట సంభవించెను. అట్టి భావనను ఆధ్యాత్మిక జగత్తు నందుండవు. అది సదా అట్టి వాణి నుండి అట్టి భావనల శుద్ధమై ఉండను. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరును వివిధ దేహముల కొరకు తీవ్రముగా యత్నించుచుందురు. స్పష్టముగా తెలుపవలనని ఈ దేహం అనేది ఇంద్రియ కార్యముల పరిణామమని తెలుపవలసి వచ్చును. ఈ ఇంద్రియములే కోరికలను పూరించుకొనుటకు గల సాధనములు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. సారాంశం ఏమనగా ఈ దేహమనున్నది. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ఈ దేహమనున్నది ఇంద్రియ కార్యముల పరిణామమని తెలుపవలసి వచ్చును. ఈ ఇంద్రియములే కోరికలను పూరించుకొనుటకు గల సాధనములు, కారణములు. సారాంశమేమనగా అట్టి దేహము మరియు సాధనముల వంటి ఇంద్రియములన్నీయును ప్రకృతిచే ప్రసాదించబడుచున్నవి. తరువాతి శ్లోకమున స్పష్టముగా చేయబడినట్లు జీవుడు గత జన్మ కర్మల మరియు వాంఛలకు సంబంధించి పరిస్థితులను అనుసరించి భౌతిక ప్రకృతి
అతనిని వివిధ దేహాల ఎందుంచును. అట్టి దేహములకు మాతాజీ పొందుటకును ఒకటి మిస్ మరియు అయినట్టున్నారు మీరు. పరిస్థితులను అనుసరించి పతితుడో ధన్యుడో అగుచుండును. ఇక్కడి నుంచి చదవండి సారీ మాతాజీ. మాతాజీ, పరిస్థితులను అనుసరించి పతితుడో ధన్యుడో అగుచుండును. జీవుని కర్మలు మరియు వాంఛలను అనుసరించి భౌతిక ప్రకృతి అతనిని వివిధ దేహముల ఎందుంచును. అట్టి దేహములను పొందుటకును మరియు వానికి అనుగుణంగా సుఖమును గాని దుఃఖమును గాని అనుభవించుటకును జీవుడే కారణము. దేహము భౌతిక పదార్థమగుటచే ప్రకృతి నియమాలను అనుసరించి వర్తించును. కనుకనే జీవుడు అట్లు దేహమును పొందినంతనే ప్రకృతి ఆధీనమునకు వచ్చును. ఆ సమయమున ప్రకృతి నియమాలను మార్చు శక్తి జీవునికి మాత్రమును ఉండును. ఉదాహరణకు జీవుడు ఒక సునక దేహమునందించబడినంతనే అతడు అంతే ఉంది మాతాజీ. చదవండి మాతాజీ. సారీ. అతడు సునకము వలె వర్తించవలసి వచ్చును. మరో విధముగా అతడు వర్తింపలేడు. ఒకవేళ జీవుడు సూకర శరీరమును పొందినచో తప్పక మలభక్షణము గావించును. సూకరము వలె వర్తించవలసి వచ్చును. అట్లే జీవుడు దేవతా శరీరమునందించబడినచో అతడు ఆ శరీరానుగుణముగా వర్తింపవలను. అది ఏ ప్రకృతి నియమము. కానీ జీవుడు పొందు అన్ని స్థితులు అందును పరమాత్మ జీవాత్మతో కూడియుండును. వేదములందలి మండోపనిషత్ 3.1.1 నందు ద్వాసువర్ణ నయుజ సుఖాయ అని వివరించబడినది. జీవుని పట్ల గొప్ప దయ కలిగిన పరమ పురుషుడే అతనిని ఎల్లప్పుడూ అనుసరించును. అన్ని పరిస్థితులు యందును పరమాత్మగా అతని చెంతనే నిలిచియుండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి క్లియర్ చేస్తున్నారు కృష్ణ ఏమనంటే, కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతు రుచ్యతే అంటున్నారు. అంటే ఏమంటున్నారు, 13.20లో కృష్ణ ఏం చెప్పారు, ప్రకృతి ఇంకా పురుష ఇద్దరు అనాది అని చెప్పారు. ఏవైతే ప్రకృతిలో వికారాలు మార్పులు ఏవైతే ఉంటాయో ఇంకా గుణాలు ప్రకృతి నుంచే వస్తాయని చెప్తున్నారు. ప్రకృతిలో వికారాలు గుణాలు ప్రకృతి నుంచే వస్తాయని చెప్పారు మనకి 13.20లో. ఇప్పుడు 13.21లో ఏం చెప్తున్నారంటే, ప్రకృతి ఇంకా పురుష వీళ్ళ పాత్రలు ఏంటి అని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే ప్రకృతి పాత్ర ఏంటంటే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అంటున్నారు. అంటే మొదటి లైన్ లో ఏం చెప్తున్నారు, ప్రకృతి గురించి చెప్తున్నారు. సో కారణం అంటే కారణం, కార్యం అంటే ఫలితం, కర్తృత్వం అంటే కార్యం జరగడం అన్నమాట. సో ఈ భౌతిక లోకంలో జరిగే అన్ని కారణాలు మరియు ఫలితాల వెనక ప్రకృతి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఉదాహరణకి మనం ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నాం అనుకోండి, కొన్ని పదార్థాలు కలిపి వండితే కూర అవుతుంది కదా. సో కూరగాయలు, దానికి కావాల్సిన మసాలా దినుసులు, లేదంటే నూనె, దానికి కావాల్సిన అగ్ని, ఇవన్నీ కారణం అన్నమాట. తయారైన కూర ఏమవుతుందంటే కార్యం అవుతుంది, అంటే ఫలితం అవుతుంది అనమాట. సో ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ప్రకృతి నుంచి వస్తాయి. ప్రకృతి నుంచి వస్తాయి. అంటే దాని గుణాలు కూడా ప్రకృతి నుంచే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆలు తీసుకొని బంగాళదుంప తీసుకొని ఉడికిస్తే అది సాఫ్ట్ గా అవుతుంది కదా, మృదుగా అవుతుందా? అవుతుంది. కానీ ఒక రాయిని తీసుకొని మనం కుక్కర్ లో పెట్టి ఉడికిచ్చాం అనుకోండి, అది సాఫ్ట్ గా అవుతుందా? అలాగే ఉంటది. అవ్వదు. ఎందుకంటే ఆ గుణం ఆ రాయికి లేదనమాట. సో రుచిని ఇవ్వగల గుణం ప్రకృతికి ఒక పదార్థానికి ఇస్తుంది, రాయికి ఆ గుణం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరలో పన్నీర్ ముక్కలు వేసాం అనుకోండి, అవి టేస్టీగా ఉంటాయి. లేదంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని సేమ్ అదే సైజ్ ముక్కలు చేస్తే రుచి వస్తుందా? రాదు. అందుకని ప్రకృతి పదార్థాలు ప్రకృతి నుంచే వస్తాయి, వాటి గుణాలు కూడా ప్రకృతి నుంచే వస్తాయి అన్నమాట. అంటే ప్రకృతి ఇచ్చే పదార్థాలు, వాటిలో జరిగే మార్పులు కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక సర్టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మరిగిస్తే ఒక ఫలితం వస్తుంది, ఇంకా ఎక్కువసేపు మరిగిస్తే ఇంకో ఫలితం వస్తుంది. సో ఈ మార్పులన్నీ ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అందుకని ప్రకృతి కారణం కూడా ఇంకా కార్యం కూడా, అంటే ఫలితం కూడా ప్రకృతి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ ప్రపంచంలో జరిగే అన్ని కారణాలు, వాటి వల్ల వచ్చే ఫలితాలకి మూలం ప్రకృతి అని చెప్తున్నారు. కానీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ప్రకృతి స్వతంత్రంగా పనిచేస్తుందా?
లేదు లేదు మాతాజీ. మాతాజీ. భగవంతుడు పరమాత్ముడు పురుషుడు పరమాత్మ భగవంతుడి పర్యవేక్షణలో జరుగుతుంది అనమాట. అంటే భగవద్గీతలో మనకి 9.10 లో కూడా చెప్పారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అంటున్నారు. అంటే ఆయన ఏం చెప్పారు, ఈ ప్రకృతి నా పర్యవేక్షణలో పనిచేస్తుంది అని క్లియర్ గా చెప్పారు కృష్ణ. అందుకని ప్రాసెసింగ్ ప్రకృతి పని, పర్యవేక్షణ భగవంతుడే చేస్తారు అని మనం తెలుసుకోవాలి. అంటే ప్రకృతి భగవంతుడి మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు పురుషుడి పాత్ర ఏంటో చూద్దాం. పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే అంటున్నారు. అంటే ఇక్కడ పురుష అంటే జీవాత్మ గురించి చెప్తున్నారు, పరమాత్మ గురించి కాదు, భగవంతుడి గురించి కాదు. సో జీవుడు తన సుఖ దుఃఖాలకి తనే కారణం అని చెప్తున్నారు అనమాట. పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే అంటే ఆయన అనుభవించే సుఖ దుఃఖాలకి అతనే కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే తనకి ఉండే ఆ భోగ స్వభావం వల్ల అంట. అంటే బద్ధ జీవుడు అనేక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, అన్నిటికీ తనే కారణం అని చెప్తున్నారు. ఇది ఎలా తనే కారణం అనేది మనం చూద్దాం. అంటే మనం 3.27 గుర్తుందా ఎవరికైనా? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అని చెప్పారు. అంటే ప్రకృతి గుణాలే కార్యాలు చేస్తూ ఉంటాయంట, కానీ జీవుడు నేనే కర్త అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 13.21 లో కృష్ణ కూడా అదే క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే కార్యం ప్రకృతి చేస్తుంది, కానీ సుఖ దుఃఖాలు అనుభవించేది జీవుడే అని చెప్తున్నారు. ఆయన సుఖ దుఃఖాలకి ఆయనే కారణం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక కార్యం జరగడానికి 3 భాగస్వాములు ఉంటారంట. ఒకళ్ళు జీవాత్మ ఎందుకు భాగస్వామి అంటే జీవాత్మ కోరుకుంటాడు, ఏం చేయాలనేది జీవాత్మ కోరుకుంటాడు. ప్రకృతి ఏం చేస్తుంది, ఆ కోరికని సాకారం చేస్తుంది అనమాట. పరమేశ్వరుడు భగవంతుడు అనుమతిస్తారనమాట. సో ఈ 3 కారణమే అనమాట. ఒక కార్యం జరగాలంటే 3 కారణం అవుతారు, జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ. ఈ 3 కారణం అవుతారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ లో టైప్ చేస్తున్నాను అనుకోండి, టైప్ చేయాలనే కోరిక నాకుంది అంటే నేను జీవాత్మగా ఆ కోరిక నాకుంది, కానీ ల్యాప్టాప్ ఎవరు ఇవ్వాలి? దేవుడు. ప్రకృతి నుంచే రావాలి కదా. ప్రకృతిలో ఉన్న పదార్థాలతో తయారవుతుంది. అంటే ప్రకృతి నుంచే రావాలి, దానికి సరిపడా పవర్ కావాలి, ఇంకా సాఫ్ట్వేర్ కావాలి, ఎవరో ఒకరు దాన్ని తయారు చేయాలి. అప్పుడు అంటే నేను ఒక చిన్న టైపింగ్ చేయాలంటే ఇంత పెద్ద వ్యవస్థ జరగాలన్నమాట వెనకాల, ప్రకృతి అంత ఫెసిలిటేట్ చేయాలి మనకి. అంటే జీవాత్మ ఇంకా ప్రకృతి కలిసి పనిచేస్తాయి అనమాట. జీవాత్మ తన బుద్ధితో ల్యాప్టాప్ తయారు చేయొచ్చు, కానీ ఆ పదార్థాలు మాత్రం ప్రకృతి నుంచే వస్తాయి. ప్రకృతి నియమాల వల్లే అవి పనిచేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మనం ఒక చిన్న ఉదాహరణ ఇంకోటి తీసుకున్నట్టయితే, మనం ఇప్పుడు ఒక పూలమాల తయారు చేయాలనుకోండి, భగవంతుడికి సమర్పించాలని పూలమాల చేయాలని మనం అనుకున్నాం. పూలు కావాలి, దారం కావాలి, సూది కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ప్రకృతి నుంచే వస్తాయి. అయితే ఈ హారం మనమే తయారు చేసామని చెప్తాం, కానీ మనం అవన్నీ తయారు చేసామా? పూలు, దారం, సూది అన్ని తయారు చేసామా? కానీ పూలు మనం సృష్టించలేదు, దారం మనం సృష్టించలేదు, సూది కూడా మనం సృష్టించలేదు, కానీ భగవంతుడు ఇవన్నీ సృష్టించగలడు, అవునా కాదు? అందుకనే జీవుడు ఆధారపడి ఉన్నాడు, పరమేశ్వరుడు స్వతంత్రుడు అనమాట. ఆయనకి స్వతంత్రత ఉంటుంది. జీవుడికి ఆధారపడి ఉండాలి, ప్రకృతి మీద ఆధారపడాలి, ప్రకృతి ఇచ్చే పదార్థాల మీద ఆధారపడాలి ఏది చేయాలన్నా. అయితే ఇప్పుడు సుఖ దుఃఖాలకి అసలు కారణం జీవుడే అని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక అగ్నిలో పెడితే మన చేయి పెడితే మనకు కాలుతుంది అనేది ప్రకృతి నియమం. చేయి పెట్టాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారు? జీవుడు డిసైడ్ చేసుకుంటాడు. అంటే ప్రకృతి నియమం ఒకటే, అది దాంట్లో ఏది పెట్టినా కాలుతుంది, చేయి పెట్టినా కాలుతుంది, లేదంటే పేపర్ వేసినా కాలిపోతుంది, ఏదేసినా కాలిపోతుంది. కానీ ఈ జీవాత్మ కోరిక వల్ల అది జరుగుతుందంట. జీవాత్మ ఒక పేపర్ కాల్చాలనుకుంటే అది కోరుకునేది జీవాత్మ, ప్రకృతి నియమం మాత్రం ఒకటే, ఎంపిక మాత్రం జీవుడిదే అని చెప్తున్నారు అనమాట. ప్రకృతి ఒక వ్యవస్థని సృష్టిస్తుంది, భగవంతుడు ఆ కోరిక ఇచ్చే శక్తిని, కోరుకునే శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడంట, కానీ ఎంపిక చేసుకునేది మనమే అంట. అందుకని సుఖ దుఃఖాలకి కారణం మన ఎంపికలు. ఆ ఎంపిక మనం ఏదైతే చాయిస్ ఉంటుందో ఆ చాయిస్ మనదే, కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే పర్యవసానాలు వస్తాయో అవన్నీ కూడా మనమే అనుభవించాలని చెప్తున్నారు అనమాట. సుఖ దుఃఖాలకి అసలు కారణం జీవుడే అని చెప్తున్నారు అనమాట. అంటే శరీరం కార్యం, ఇంద్రియాలు కారణం, ఇంద్రియాది దేవతలు కర్తృత్వం అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే జీవుడు ఎప్పుడు తన శరీరంతో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు, నేనే శరీరం అనుకుంటాడు, కాబట్టి అక్కడే బంధం అనేది మొదలవుతుందని చెప్తున్నారు అనమాట. అయితే జీవుడు దేవుడి నుంచి స్వతంత్రంగా నేను భోగించాలి అనుకుంటాడు, కాబట్టి మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్పారు కదా, దాని వల్ల
ఆ బంధం వల్ల ఈ సుఖ దుఃఖాలు అనేవి వస్తాయని చెప్తున్నారు. అంటే ప్రకృతి ఏదైతే భోగించాలనుకుంటాడో దానికి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట ప్రకృతి. అది కూడా భగవంతుడు అనుమతిస్తే గనక. అది మన కర్మ ఫలితంలో మన కర్మ ఫలితాల్లో ఆ ఖాతాలో అది ఉంటే గనక భగవంతుడు శాంక్షన్ చేస్తారు, క్రెడిట్ ఉంటే శాంక్షన్ చేస్తారు అనమాట. సో ప్రకృతి కారణం, ఇంకా కార్యానికి మూలం కూడా. జీవుడు తన సుఖ దుఃఖాలకు తనే కారణం అని చెప్తున్నారు అనమాట. అంటే నేనే కర్త అనుకోవడం అహంకారం. అంటే కార్యాలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని తెలుసుకోవాలి, సుఖ దుఃఖాలు కూడా నా కోరికల ఫలితాలే అని తెలుసుకోవాలి. అంటే నేను కర్త కాదు, నేను స్వతంత్ర భోక్తని కాదు, నేను భగవంతుడి సేవకుణ్ణి అని అర్థం చేసుకోవాలన్నమాట మనం దీని నుంచి. అక్కడ నుంచి మనకి భక్తి అనేది మొదలవుతుంది. క్లియర్ గానే ఉందా? Yes, Mata. సో నెక్స్ట్ చూద్దాము. పురుష ప్రకృతిస్థో హి పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అనురాధ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. పురుష ప్రకృతిస్థో హి భుంజే ప్రకృతిజాన్ గుణాన్ కారణం భుంక్తే జ్ఞ క త మూడు కలిపి భుంక్తే. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ హరే కృష్ణ మాతాజీ. పురుష ప్రకృతి స్థితో హి భుజ్గే ప్రకృతి జ్ఞాన గుణాన్ కారణం కారణ సంగోస్య సదస్యోని జన్మసు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. హరిబోల్. హరిబోల్ మాతాజీ. ఉషా మాతాజీ అనువాదం చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచున్నాడు. సరోజ మాతాజీ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి భాష్యం. భాష్యము. జీవులు ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు ఏ విధముగా పరిణామము చెందిననే విషయమును అవగాహనము చేసుకున్నట్టుకు ఈ శ్లోకం అత్యంత ప్రధానమైనది. మానవుడు జీర్ణములైన వస్త్రములను మార్చినట్టే జీవుడు జన్మాంతరమున ఒక దేహము విడిచి మరొక దేహమునకు పరిణామం చెందునని ద్వితీయాధ్యాయమునందు చెప్పబడినది. భౌతిక జీవితమునందరి ఆసక్తియే ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు కారణము. అట్టి మిథ్యా భావనచే బంధింపబడి ఉన్నంత వరకు అతడు ఒక దేహమునకు మార్పు చెందవలసియే ఉండును. భౌతిక ప్రకృతిపై ఆధారము చలాయింపవలనని అతని కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితుల యందు నెలకొల్పుచుండును. భౌతిక వాంఛ ప్రభావంచే జీవుడు కొన్ని మార్లు దేవతగాను, మరి కొన్ని మార్లు మానవుడుగాను, కొన్ని మార్లు జంతు దేహమును, కొన్ని మార్లు పక్షి దేహమును, కొన్ని మార్లు క్రిమి దేహమును, కొన్ని మార్లు జలచర దేహమును, కొన్ని మార్లు రాజు జన్మను, కొన్ని మార్లు కీటక దేహమును పొందుచుండును. ఇది ఇట్లు అనంతముగా కొనసాగుతూనే ఉండును. ఈ విధమైన అన్ని స్థితుల యందును జీవుడు తానే తన పరిస్థితులకు ప్రభువునని భావించుచుండును. కానీ వాస్తవంలో అతడు భౌతిక ప్రకృతి భావమునకు
ఆధీనుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. జీవుడు అట్టి వివిధ దేహములలో ఎట్లా ఉంచబడునో ఇచ్చట వివరింపబడినది. వివిధ ప్రకృతి గుణములతోటి సంపర్కమే ఇందుకు కారణము. అందుచే ఎవరైనను త్రిగుణాతీతులై నిజస్థితిలో ప్రతిష్ఠితుడు కావలైను. అది ఏ కృష్ణ చైతన్యం అనబడును. కృష్ణ చైతన్య స్థితిని పొందు వరకును అతడు అనాది కాలం నుండి భౌతిక వాంఛలను కలిగి ఉండుటచే భౌతిక చైతన్యము అతని యొక్క దేహం నుండి వేరొక దేహమునకు మారునట్లు చేయుచుండును. కానీ అతడు ఆ భావనను మార్చుకొనవలేను. ప్రామాణికములైన ఆధారములను వినుట చేతనే ఆ మార్పు జరుగుటకు అవకాశం ఉన్నది. దానికి ఉత్తమమైన ఉదాహరణ ఇచ్చడం పొసగబడుచున్నది. అర్జునుడు కృష్ణుడి నుండి భగవద్జ్ఞానమును వినుచున్నాడు. జీవుడు శ్రవణ విధానమును అవలంబించడంతో చిరకాల సంచితమైన భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలెనను వాంఛను కోల్పోయి ఆ అధికార వాంఛను తగ్గించుకున్నటందలి నిష్పత్తిని అనుసరించి క్రమముగా ఆధ్యాత్మిక సౌఖ్యమును అనుభవింపచూచుడు. దేవాది దేవుని సాహచర్యమున తాను జ్ఞానవంతుడగు కొలది ఆ జ్ఞానం యొక్క నిష్పత్తిని అనుసరించి శాశ్వతానందమయ జీవితమును ఆస్వాదించునని ఒక వేద మంత్రము తెలుపుతున్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. బాలకృష్ణ. ఓకే. సో ఇక్కడ 13.22లో కృష్ణ ఏం చెప్తున్నారు, 20లో ఏం చెప్పారు, ప్రకృతి ఇంకా పురుష అనాది అని చెప్పారు. గుణాలు ఇంకా వికారాలు ప్రకృతి నుంచే వస్తాయి. గుణాలు ఇంకా మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రకృతి నుంచి వస్తాయని చెప్పారు. 21లో కార్యాలు ప్రకృతి చేస్తుంది, సుఖ దుఃఖాలు అనుభవించేది జీవుడు అని చెప్పారనమాట. 22లో జీవుడు ఎందుకు బంధంలో చిక్కుకుంటున్నాడు, ఎందుకు వేర్వేరు జన్మలు వేర్వేరు శరీరాలు పొందుతున్నాడు అనే ప్రశ్నకి మనకి దీంట్లో సమాధానం ఇస్తున్నారు అన్నమాట కృష్ణ. పురుష ప్రకృతి అంటే జీవుడు ప్రకృతిలో ఎందుకు ఉన్నారని చెప్తున్నారు అనమాట. అంటే పురుష అంటే ఇక్కడ జీవ అన్నమాట, జీవాత్మ గురించి చెప్తున్నారు. ప్రకృతిష్ట అంటే భౌతిక శరీరంలో భౌతిక ప్రకృతి పరిధిలో స్థితి అయి ఉన్నాడని చెప్తున్నారు అనమాట. అంటే జీవుడు స్వరూపంగా చూస్తే ఆధ్యాత్మికుడు, కానీ ప్రస్తుతం ప్రకృతి పరిధిలో ఉన్నాడని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చేపను తీసుకున్నాం అనుకోండి, నీటిలో ఉండాలి కానీ ఆ చేప, కానీ భూమిపై పెడితే ఏమవుతుంది, చనిపోతుంది, చచ్చిపోతుంది. వెంటనే చచ్చిపోదు, కానీ ఇబ్బంది పడుతుంది కదా, సఫరింగ్ ఉంటది అనమాట. కానీ జీవాత్మ ఆధ్యాత్మిక స్వరూపం, కానీ భౌతిక వాతావరణంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట, సఫరింగ్ ఉంటుంది అనమాట. అవునా కాదా? సో భుంక్తే ప్రకృతి జాన్ గుణ అని అంటున్నారు. అంటే గుణాలని ఆస్వాదిస్తున్నాడు జీవుడు అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రకృతి వల్ల వచ్చిన ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వ రజ తమో గుణాలు, వాటిని అనుభవిస్తున్నాడు జీవుడు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి సత్వ రజ తమో గుణాలు అంటే ఏంటంటే, సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, భక్తి ఉంటుంది, మంచితనము, శాంతి, జ్ఞానం ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటారు వాళ్ళు. కానీ భక్తి అనేది త్రిగుణాలకు అతీతం అన్నమాట. సో భక్తి మనం అంటే ఫస్ట్ మనం తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలంటారు. సత్వగుణం రావడం వల్ల భక్తికి అంటే గుణాతీతులు అవడం ఈజీ అన్నమాట. భక్తి అంటే సాధకులందరూ సత్వగుణంలో ఉండొచ్చు, కానీ భక్తులు మాత్రం త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. సో సత్వగుణంలో శాంతి, జ్ఞానం ఉంటాయి. రజోగుణంలో కోరిక, తపన, ఏదో ఒకటి సాధించాలని తపన ఉంటుంది, ఇంకా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తమో గుణంలో అజ్ఞానం, ఇంకా లేజినెస్, వాళ్ళు ఎప్పుడు బద్ధకంగా ఉంటారన్నమాట. అయితే జీవుడు అనుకుంటాడు నేను సంతోషంగా ఉన్నా, నేను బాధపడుతున్నా అని అనుకుంటాడు, కానీ అసలు ఏమవుతుందంటే గుణాలు అతని మీద పనిచేస్తున్నాయి అని తెలుసుకోలేకపోతాడు అనమాట జీవుడు. కానీ నేను నా అంతటికి నేనే అన్ని చేస్తున్నాను అని జీవుడు అనుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కారణం గుణసంగ అంటున్నారు. అంటే అసలు కారణం గుణసంగం వల్ల అని చెప్తున్నారు అనమాట. అంటే గుణసంగం అంటే ఈ గుణాలతో సంబంధం ఉండడం వల్ల, ఈ ప్రకృతిలోకి ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం వల్ల, మన గుణాలతో సంబంధం పెట్టుకోవడం వల్ల జీవాత్మ ఆ కారణం వల్లే సఫరింగ్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న కూడా అనుకున్నాం కదా, మొన్న అసోసియేషన్ గురించి చెప్పుకున్నప్పుడు మనకి సత్వ వాతావరణంలో ఉంటే మనకి సత్వగుణాలు వస్తాయి అన్నమాట. రజోగుణం ఉన్న వాతావరణంలో ఉంటే రజోగుణాలు అంటే పోటీ, ఆందోళన ఇవన్నీ వస్తాయి అన్నమాట. తమో గుణంలో ఉన్న వాతావరణంతో వాళ్ళతో అసోసియేట్ అయితే కనుక మనకి ఈ బద్ధకం, ఈ నిర్లక్ష్యం, ఈ అజ్ఞానం ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఈ గుణాలతో జీవుడు ఉంటున్నాడు కాబట్టి గుణాలు అతని మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, సదా సద్యోని జన్మసు అంటున్నారు. అంటే మంచి చెడు జన్మలు, సదా సద్యోని జన్మసు అంటే మంచి చెడు జన్మలు గుణసంగం వల్ల వస్తున్నాయని చెప్తున్నారు అన్నమాట. అంటే దేవత జన్మ గాని, మానవ జన్మ గాని, పశు పక్షి జలాచరాలు ఈ జన్మలు ఎలా వస్తున్నాయి అంటే మన ఆలోచనలు, మన కోరికలు ఇవన్నీ గుణసంగం వల్ల వస్తాయి. దాని వల్ల మన తదుపరి జన్మ, నెక్స్ట్ జన్మ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి గుణాల గురించి 14th చాప్టర్ లో క్లియర్ గా చెప్తారు కృష్ణ. కానీ ఇక్కడ గుణాల వల్ల మన ప్రవర్తన వల్ల మనకి మంచి చెడు జన్మలు అనేవి వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం 20, 21, 22లో చూస్తే ప్రకృతి ఇంకా జీవుడు అనాది అని చెప్పారు 20లో. 21లో కార్యాలు ప్రకృతి చేస్తుంది, జీవుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు, కానీ కారణం జీవుడే అని చెప్తున్నారు. ఎందుకంటే జీవుడే కోరుకుంటాడు కాబట్టి, జీవుడికి ఆ చాయిస్ అనేది జీవుడే చేసుకుంటాడు, అతనే ఎంచుకుంటాడు నాకు ఏది కావాలి అని. అందుకని దానివల్లే అతనికి సుఖ దుఃఖాలు అనుభవిస్తాడని చెప్తున్నారు. 22లో గుణాలతో సంబంధం వల్ల జీవుడు వేర్వేరు జన్మలు పొందుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. గుణాలతో సంబంధం ఎందుకు వస్తుంది? ప్రకృతి భౌతిక ప్రపంచంలోకి రావడం వల్ల గుణాలతో సంబంధం వస్తుంది, దాని వల్ల అతని కార్యాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల అతనికి వేరు వేరు జన్మలు అనేది వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ఈ బంధం ఎలా మొదలవుతుందంటే జీవుడు నేనే కంట్రోలర్ అని అనుకోవడం వల్ల ప్రకృతి గుణాలతో సంబంధం పెంచుకుంటాడు, గుణ సంఘం వల్ల కర్మ చేస్తూ ఉంటాడు, కర్మ వల్ల నెక్స్ట్ జన్మలు అతనికి వస్తూ ఉంటాయి. అంటే ఆయన చేసే ఏ కర్మ అయితే ఉంటుందో ఆ కర్మల వల్ల అతని నెక్స్ట్ జన్మ అనేది డిసైడ్ అవుతుంది. ఇది సైకిల్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక వేడి పెనం ఏదన్నా వేడి దగ్గరికి వెళ్తే ప్రకృతి గుణం ఏంటంటే కాలిపోవడం అన్నమాట. ప్రకృతి ఏం ఫలితం ఇస్తుంది? ఏదన్నా మంట మీదకి పెడితే కాలిపోవడం అనేది. తాకడం తాకకపోవడం అది జీవుడి ఎంపిక అన్నమాట. అతను ఎంచుకోవచ్చు, నేను తాకకుండా ఉంటే నేను కాలిపోను, తాకితే కాలిపోతాను అనేది అతను ఎంచుకుంటాడు అనమాట. ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే మన కోరికలు, మన గుణసంగం, మన కర్మ ఇవన్నీ ఫలితం ఏంటంటే నెక్స్ట్ జన్మ అన్నమాట. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జీవుడు నేనే యజమాని, నేనే స్వతంత్రుణ్ణి, నేనే కంట్రోలర్ని, నేనే అన్ని చేస్తున్నాను అని అనుకోవడం వల్ల స్టార్ట్ అవుతుందంటే ఈ అహంకారం వల్ల స్టార్ట్ అవుతుంది. కానీ వాస్తవానికి గుణాలు అతన్ని నడిపిస్తున్నాయి అనేది తెలియదు అనమాట. ఇప్పుడు మనకి ఒక భగవద్గీతలో ఒక పిక్చర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారా? త్రిగుణాలు ముగ్గురు అమ్మాయిల్ని చూపిస్తారు, ఇట్లా మనకి తోలుబొమ్మలాటలాగా ఆడిస్తూ ఉంటాయి అన్నమాట గుణాలు జీవుల్ని. చూసారా ఏదైనా ఆ ఫోటో? చూసాం మాతాజీ, ఫోటో భగవద్గీతలో ఉంటుంది కదా మాతాజీ. గుణాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇది ఇది ఈ సమస్య ఏంటంటే గుణాలు ఆడిస్తూ ఉంటాయి. గుణాల్లోకి మనం ఎందుకు వచ్చామంటే మన అహంకారం వల్ల, మనం భగవంతుడి నుంచి స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఆ కోరిక వల్ల మనం ఈ గుణాలతో సంబంధానికి అంటే ప్రకృతిలో సంబంధం పెట్టుకుంటున్నాము. ప్రకృతిలో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ గుణాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి అన్నమాట. దానికి పరిష్కారం ఏంటి? భక్తి, జ్ఞానం. గుణాలకు అతీతంగా జ్ఞానం తెలుసుకొని గుణాతీతులం అవ్వాలి. గుణాలకు గుణాతీతులం అవ్వాలి. గుణాతీతులం ఎలా అవుతాం? కరెక్ట్ గా అని చెప్పారు అందరూ. భక్తి చేసుకుంటే గుణాతీతులం అవుతాం అన్నమాట. ఎలా అదే. భక్తి చేయాలి? సత్సంగంలో ఉండాలి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, సేవ. అంటే బేసికల్లీ ప్రామాణిక కృష్ణ గురువు. చైతన్యం, కృష్ణ చైతన్యం ద్వారా మనం గుణాతీతులం అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. సో గుణాతీతులం అయితే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. మన ప్రాబ్లం ఏంటంటే మనం భగవంతుడి నుంచి సపరేట్ గా ఎంజాయ్ చేయాలని మనం అనుకొని మనకి ఈ ఫెసిలిటీ ఇచ్చారనమాట. అందుకని మనకి ప్రకృతిలోకి అనుబంధంలోకి వస్తాము. దానివల్ల గుణాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే మనం కృష్ణ చైతన్యం ద్వారా గుణాతీతులం అవ్వడం వల్ల మనం ఈ సఫరింగ్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో జీవుడు ప్రకృతిలో ఉంటాడు, గుణాలను అనుభవిస్తుంటాడు, గుణసంగం వల్ల జన్మలు పొందుతూ ఉంటాడని కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. దానికి విముక్తి ఏంటంటే గుణసంగాన్ని వదిలేయడం. అది ఎలా సాధ్యమవుతుందంటే కృష్ణ చైతన్యం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే కృష్ణ చైతన్యం ఉన్న వాళ్ళ గుణాతీతులు అవుతారు, వాళ్ళ మీద ఈ గుణాలు పనిచేయవు. ఈ ప్రకృతి సత్వ రజ తమో గుణాల కన్నా అతీతంగా వెళ్తాం కాబట్టి వాటి ప్రభావం అనేది మన మీద ఉండదు అనమాట. అది ఓన్లీ భక్తితో సాధ్యమని కృష్ణ చెప్తున్నారు అన్నమాట.
క్లియర్ గానే ఉందా? ఎస్ మాతాజీ. ఎస్ మాత. మనం ఇక్కడితో ఆపేద్దాం. 789. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏం లేవా ప్రశ్నలు? ఓకే, మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.